హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా స్విట్జర్లాండ్ అనే కంపెనీ నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఇది వచ్చేసరికి టాప్ మోస్ట్లో అంటే టాప్ 10లో ఇదొక మంచి కంపెనీ అనమాట. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్లకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఓ 10 మందికి అయితే రికమెండ్ చేస్తుంది అనమాట. అంతేకాకుండా ఈ వీడియో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇంకా కంపెనీ డీటెయిల్స్లోకి వచ్చేసరికి మెగా వాక్ ఇన్ డ్రైవ్ ఫర్ ఏఆర్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అనమాట. అంటే ఏఆర్కి సంబంధించి జాబ్ నోటిఫికేషన్స్ అయితే విడుదల చేశారు. ఇది వచ్చేసరికి మనకు ఆల్రెడీ అంటే 5 డేస్ అవుతుందన్నమాట మనకు విడుదల చేసి. దాదాపు 139 అప్లికేషన్స్ కూడా పెట్టారు. ఇంకా జాబ్ డీటెయిల్స్లోకి వచ్చేసరికి జాబ్ హైలైట్స్: కంఫర్టబుల్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్, అంటే మీరు నైట్ షిఫ్ట్ అయినా పనిచేయచ్చు. అంతేకాకుండా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. అంటే నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి నైట్ షిఫ్ట్స్ అలవెన్స్ 100 పర్ వర్కింగ్ డే, అంటే రోజుకు 100%గా 100 పర్ వర్కింగ్ డే అయితే ఉంటుందన్నమాట నైట్ షిఫ్ట్ అలవెన్స్కు మాత్రమే. అంతేకాకుండా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, కస్టమర్ యొక్క కాల్స్ అటెంప్ట్ చేసి మీకు మాట్లాడడం తెలుసుంటే సరిపోతుందన్నమాట. ఒక 2 ఇయర్స్ నుంచి లేదా 4 ఇయర్స్ వరకు. ఇంకా వేకెన్సీస్ వచ్చేసరికి మనకు 40 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా శాలరీ విషయానికి వచ్చేసరికి 2 lakhs నుంచి 5 lakhs వరకు అయితే మీరు శాలరీ ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక లొకేషన్ వచ్చేసరికి మనకు హైదరాబాద్ లొకేషన్లోనే మీరు ఈ జాబ్ అయితే చేయొచ్చు. మస్ట్ హ్యావ్ కీ స్కిల్స్ వచ్చేసరికి రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్, ఏఆర్ కాలింగ్, డిన్యూవల్ మేనేజ్మెంటు, డినియల్స్, ఆర్సిఎం, ఇలా కీ స్కిల్స్ ఉంటే సరిపోతుందన్నమాట. అంటే రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ లేదా ఏఆర్ కాలింగ్ అంటే కస్టమర్ యొక్క కాల్స్ అటెంప్ట్ చేయడము, మంచిగా రెస్పాండ్ అవ్వడం ఉంటే, అంటే కోపడకుండా ఉంటే సరిపోతుందన్నమాట. ఇకపోతే అదర్ కీ స్కిల్స్ వచ్చేసరికి సీనియర్ ఏఆర్ కాలర్ అయి ఉండాలి. అంటే కొద్దిగా ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు కాబట్టి అందుకని సీనియర్ అంటున్నమాట. ఇంకా టైం అండ్ వెన్యూ వచ్చేసరికి 2 మే అంటే నుంచి 11th మే వరకు అయితే మనకు ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి. ఇక్కడ 12 నుంచి 3 వరకు, ఆఫ్టర్నూన్ 12 నుంచి ఈవినింగ్ 3 వరకు అయితే మనకు ఇంటర్వ్యూస్ జరుగుతాయి అన్నమాట. ఇంకా అడ్రస్ వచ్చేసరికి 7th ఫ్లోర్ స్విట్జర్లాండ్ దివ్యశ్రీ బిల్డింగ్, మణికొండ, హైదరాబాద్, తెలంగాణలో అయితే మనకు ఇంటర్వ్యూస్ అయితే జరుగుతుంది. ఇంకా కాంటాక్ట్ హెచ్ఆర్ నెంబర్ జ్యోతి, తన యొక్క నెంబర్ కూడా ఇచ్చాను అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ కమ్మని. ఇంకా జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి ఇదంతా జాబ్ డిస్క్రిప్షన్. గ్రీటింగ్స్ ఫర్ స్విట్జర్లాండ్, కరెంట్లీ వీఆర్ హియరింగ్ ఫర్ ఎక్స్పీరియన్స్డ్ ఏఆర్ క్యాండిడేట్స్కి సంబంధించి. ఇంకా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి రెవెన్యూ అండ్ అనలైజింగ్ క్లెయిమ్స్ ఫ్రమ్ 1500 టు ఎన్ష్యూర్ అక్యురేట్ బిల్లింగ్ ఇన్ఫర్మేషన్. ఇంకా మొత్తం ఇదంతా దానికి సంబంధించి అనమాట. ఫెమిలియారిటీ విత్ ప్లేయర్ వెబ్సైట్స్ టు క్లెయిమ్ వేమ్ స్టేటస్, ఎలిజిబిలిటీ అండ్ కవరేజ్ డీటెయిల్స్, ఇలా మొత్తం అంటే ఆ జాబ్ యొక్క డీటెయిల్స్గా డిస్క్రిప్షన్ గురించి కొద్దిగా. ఇంకా డిజైర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ వచ్చేసరికి అంటే మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ అనమాట. కంఫర్టబుల్ టు సిగ్నిట్ రిటెన్షన్ పీరియడ్, అంటే నైట్ షిఫ్ట్ కానీ డే షిఫ్ట్ కానీ మీకు కంఫర్ట్ ఉన్న టైంలో అయితే చేయొచ్చు. మినిమం 2 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నాడు. ఫిజికల్లీ రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ అండ్ ఏఆర్ కాలింగ్కి సంబంధించి. ఇంకా బేసిక్ నాలెడ్జ్ వచ్చేసరికి క్లయింట్ ఫామ్ 1500 అండ్ అదర్ హెల్త్ కేర్ బిల్లింగ్ ఫామ్స్ కూడా ఉంటుంది. ఇంకా రెసియన్స్ టు మెడికల్ కోడింగ్ టూల్స్ సచ్ యాజ్ సిసిఐ అండ్ ఎంసీ కీసెన్కి సంబంధించి మెడికల్ కోడింగ్ టూల్స్ కూడా తెలిసి ఉండాలన్నమాట. ఇంకా ఫెమిలియారిటీ విత్ ప్లేయర్ వెబ్సైట్స్ అండ్ అదర్ ప్రాసెసర్స్, ఎక్స్పర్టైజ్ టు స్పెషలిస్ట్ ఇంక్లూడింగ్ కార్డియాలజిస్టు, రేడియాలజిస్టు, జియోలాజిస్టు, ఇలా వీటికి సంబంధించి అంటే ఎమర్జెన్సీ మెడికల్ అండ్ సర్వేకి సంబంధించి మంచిగా మీకు కొద్దిగా తెలిసి ఉండాలన్నమాట. అంటే కాలింగ్ దానికి సంబంధించి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. షుడ్ బి ఏ గ్రాడ్యుయేట్, అంటే ఏదైనా డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అంతేకాకుండా కంఫర్టబుల్ వర్క్ టు నైట్ షిఫ్ట్కి కంఫర్టబుల్ ఉందా లేదా. నైట్ షిఫ్ట్ అలవెన్స్ కూడా ఉంటుంది. సాటర్డే సండే ఫిక్స్డ్ వీక్ ఆఫ్స్ కూడా ఉంటాయి అన్నమాట. 2-వే క్యాబ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఇది 25 కిలోమీటర్స్ లోపు వాళ్ళకైతే. ఇంకా 24 days లీవ్ ఇన్ ఏ ఇయర్, అంటే ఒక సంవత్సరానికి వచ్చేసరికి 24 రోజులు అయితే మీకు లీవ్ కూడా ఉంటుంది. ఇంకా అప్ టు 5000 ఇన్వెన్స్టివ్స్ కూడా ఉంటుంది. సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ బోనస్ అప్ టు
3500 అంటే బోనస్ కూడా ఉంటుందన్నమాట. ఇది గైస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.